గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతం ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది. యుఎస్ ఇరాన్ యుద్ధం. ఆ యుద్ధం వలన ప్రజలపై, సామాన్య పౌరులపై చాలా భారం పడుతుందని అనుకుంటున్నారు, పేపర్లో రాస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇది కృత్రిమ కొరతనా, నిజంగా సంక్షోభం ఉందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు సరైన సమయంలో సరైన విధంగా మీరు ప్రశ్నించారు. అందుకు నేను ముందుగా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క యుద్ధ ప్రభావం అనేటటువంటిది ప్రతి దాని మీద, ఓన్లీ యుద్ధము అని అంటే 2 దేశాలు లేక 3 దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా అది ప్రతి రంగం పైన, ప్రతి పౌరుని పైన దాని యొక్క ప్రభావము డైరెక్ట్గా లేక ఇండైరెక్ట్గా ఉంటుంది. మెయిన్గా ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే హర్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాని నుంచి రావాల్సినటువంటి షిప్స్ రాకపోవడం వల్ల, వాటిని రూట్ డైవర్ట్ చేయడం వల్ల దానికి అయ్యేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేటటువంటిది ప్రతి కంట్రీకి ఇది ఒక పెద్ద పెనుభారం. ప్రతి కంట్రీ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్సే ఎక్కువ ఉంటున్నాయి. అందులో మెయిన్గా మన భారత్ లాంటి కంట్రీలో మెజారిటీ ఆఫ్ ద imports are only crude oil. So we depended 90% on the imports of the crude oil. సో ఈ 90% ప్రతి దానికి మనకు ప్రతి ప్రొడక్షన్లో వీటి యొక్క పాత్ర ఉంటుంది, ప్రతి ప్రొడక్షన్లో. అందుకు ఆ ఉద్దేశంతో మెయిన్గా ఇంకొక విషయం, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి దాంట్లో మనకు ఈ క్రూడ్ ఆయిల్ ఎంత అవసరమో ఫుడ్ కూడా అంత అవసరం. ఈ ఫుడ్ని మనము తయారు చేయాలని అంటే మనకు ఫార్మర్స్కి ఫర్టిలైజర్ కావాలి. ఈ యొక్క క్రూడ్ ఆయిల్ లేకపోయినా తర్వాత ఈ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ని మనము అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకునేటటువంటి సందర్భంలో మనకి ఏదైతే ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఉందో దాని నుంచే మెజారిటీ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఈజ్ టేకింగ్ ఫ్రమ్ దట్ హార్మోజ్. ఎప్పుడైతే అక్కడ మనకు లా అండ్ ఆర్డర్, ఇన్ జనరల్గా మనం డొమెస్టిక్గా చూసుకుంటే ఏదైనా ఇష్యూ వస్తే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేకపోతేనంటే ఆ కంట్రీకి మనకు ఫండ్స్ రావు, అంటే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్ చేయరు. ఇప్పుడు ఆ హార్మోజ్ జలసంధి దగ్గర ఉండేటటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఈ వార్ఫేర్ ఏదైతే ఉందో, ఈ వార్ఫేర్లో కంప్లీట్గా ఇరాన్ వాళ్ళ పై చేయి కావాలని చెప్పేసి ఇరాన్ అనుకుంటుంది. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి వాళ్ళే పై చేయి కావాలనుకుంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు హార్మోజ్ జలసంధిలో ఎప్పుడు కూడా టోల్ వసూలు చేసినటువంటి దాఖలాలు లేవు. అది ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేశారంటే వాళ్ళ యొక్క వార్కి కావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని జనరేట్ చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు మా ఏరియా నుంచి పోయేటటువంటి దానికి మేము కంపల్సరీ. అంటే మీరు ఇది కృత్రిమ కొరత కాదు, నిజంగానే కొరత ఉంది, ప్రజలపై భారం పడుతుంది, ఇది కృత్రిమ కొరత కాదని అంటున్నారు. సరే సార్, మరి ఇప్పుడు ఇస్లామాబాద్ పీస్ టాక్స్ అంటున్నారు కదా, ఇస్లామాబాద్ పీస్ టాక్స్ అని ఒకటి 10 days బ్యాక్ స్టార్ట్ చేసిర్రు. వీళ్ళు షో ఆఫ్ చేసిర్రు, షేర్ మార్కెట్ అటు ఇటు చేసిర్రు, తర్వాత నో మోర్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు 2-3 రోజుల్లో ఇస్లామాబాద్ పీస్ టాక్స్ అంటున్నారు. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ గేమ్ ఆడుతుందా? పాకిస్తాన్ సరైనదేనా మధ్యవర్తిత్వాన్ని వహించడానికి? దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు పాకిస్తాన్ పైన పూర్తి నమ్మకం లేకనే ఇరాన్ వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు. కాకపోతే వాళ్ళ మిత్ర దేశాలు ఉండేసేసి లేదు మీరు వెళ్ళండి టాక్స్కి అని ఫోర్స్ చేయడం వల్ల ఇరాన్ వాళ్ళు ఇప్పుడు 2వ దఫాలో రావడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పటికి వస్తామని చెప్పేసి హామీ ఇవ్వలేదు వాళ్ళు. చాలామంది ప్రజలు ఏమంటారంటే ట్రంప్ స్వతంత్రంగా కొన్ని నిరంకుశంగా తీసుకునే నిర్ణయాలు అంటున్నారు. ఈ యుద్ధం కూడా అలాంటిదే, ఇంతకుముందు కూడా చాలా చేసిన సెల్ఫ్గా ఏదో గోబెల్స్ ప్రచారం చేసుకుంటారు. దాని మీద మీ అభిప్రాయం? ఈ ట్రంప్ చేస్తున్నటువంటి దాంట్లో ఆయనకు ఉన్న కంట్రీలోనే ఆయన చేసేటటువంటి డిసిషన్స్కి వాళ్ళ యొక్క ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో, మన దగ్గర ఎలాగైతే సుప్రీంకోర్టు ఉంటుందో యుఎస్లో ఫెడరల్ కోర్ట్ అని ఉంటుంది. ఆ ఫెడరల్ కోర్టు ఆయన తీసుకున్నటువంటి టారిఫ్ నిర్ణయం ఏదైతే ఉందో అన్ని కంట్రీల మీద అట్లా వేయకూడదు అని చెప్పేసి అది వాళ్ళకు సోకాజ్ ఇచ్చేసింది. సో ఆయనకి ఏంటంటే ఏది అనిపిస్తే అది చేస్తున్నాడు. ఒక పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు పిచ్చోడి చేతిలో అణుబాంబులు ఉన్నాయి. కాకపోతే ఆయన ఏమంటున్నాడు అంటే అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఆర్ ఫస్ట్, దెన్ ఆఫ్టర్ అదర్ అని అంటున్నాడు. మరి దీన్ని దేశభక్తి అనుకోవచ్చు కదా. ఇప్పుడు దాంట్లో భాగంగా ఆయన ఎత్తుకున్నది ఏంటంటే అదొక పాలిటిక్స్, అది ఓన్లీ జనాల్ని నమ్మించడానికి. పొలిటీషియన్స్ విల్ డూ పాలిటిక్స్ కదా సార్. పొలిటీషియన్స్ విల్ డూ పాలిటిక్స్, బట్ హీ ఈజ్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్ మెయిన్లీ.
సో అక్కడ యుఎస్లో ఉండే ప్రజలు గెలిపించారు కదా సార్. ప్రజలు గెలిపించిండ్రు అంటే చెప్పినటువంటిది వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఏదైతే అజెండాలో పెడతారో ఆ ఎజెండా ప్రకారం అది వాస్తవము అని అనుకుంటారు. అక్కడ కూడా అమెరికా ఇస్ ఫస్ట్ అని ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి తగ్గుతుంది. మిగతా వాళ్ళ దగ్గర నుంచి పోయినటువంటి వాళ్ళు తక్కువకైనా వర్క్ చేస్తున్నారు. మనం సపోజ్ మన దగ్గరనే తీసుకుంటే ఏమంటారు, ఇప్పుడు నార్థన్ స్టేట్స్, బీహార్ అటువంటి ప్లేస్ వాళ్ళు వస్తారు, వచ్చి ఎంత పని అయినా చేస్తారు, తక్కువ డబ్బులకైనా చేస్తారు, ఫ్యామిలీతో ఉంటారు, చేస్తారు. అదేవిధంగా ఎవరైతే మైగ్రేట్ అయినటువంటి అదర్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూఎస్లో అన్ని పనులు చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. అమెరికన్స్ అదే పని చేయాలని అంటే ఒక $200 అడిగితే మన వాళ్ళు $100కే చేస్తున్నారు ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు. ఆ విధంగా అయ్యే వరకు అక్కడ లోకల్లో ఉండేటటువంటి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అంటే జనరేట్ అవుతుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేటటువంటిది వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్స్లో, వాళ్ళ దగ్గర గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఉందో దాన్ని బేస్ చేసుకుని అమెరికా ఇస్ ఫస్ట్ అని చెప్పి చెప్పుకున్నాడు ట్రంప్. అందులో గెలిచిన తర్వాత ఏంటి, ఆయన గెలిచేదాకా అది అన్నాడు కాబట్టి దాన్ని చేయట్లేదు. ఆయన అంతా ప్రతి దాన్ని కూడా ఏంటంటే అంటే దాన్ని బిజినెస్లో కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క వార్స్ ఏవైతే ఎనీ కంట్రీ వార్, ఆ ప్రతి వార్కి యుఎస్కి లింక్ ఉంటుంది ఇండైరెక్ట్గా. అదేంటంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లలో అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళవి. ఇది ఇంకొక 2 రోజులు 3 రోజుల్లో మేము స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాము అని చెప్పి ఆ అమౌంట్ అంతా వాళ్ళు డంప్ చేసుకొని మొత్తం మిగతా జనరల్ పబ్లిక్ అమౌంట్ అంతా వాళ్ళ బిజినెస్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామం.